అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఢిల్లీ, కోల్కతా, ముంబై వంటి నగరాల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. వధువు వరుడు లేకుండానే ఫేక్ వెడ్డింగ్, ఫేక్ సంగీతులు నిర్వహిస్తున్నారు. టికెట్లు కొనుక్కొని మరి ఈ ఫేక్ వెడ్డింగ్స్ కి మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కొత్త రకమైన బిజినెస్ కి తెరలేపారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ గారు. ఆయనతో మాట్లాడి ఈ ఫేక్ వెడ్డింగ్స్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే ప్రభాకర్ శర్మ గారు. నమస్కారం అమ్మా. సాధారణంగా పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, పెద్దల ఆశీర్వాదాలు. అలాంటిది ఇప్పుడు ఫేక్ వెడ్డింగ్స్ గా మార్చేస్తున్నారు. డబ్బులు పెట్టుకొని మరి ఆ ఫేక్ వెడ్డింగ్స్ కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. దీని మీద మీరేమంటారు? మనకి షోడశ కర్మలను ఉన్నాయి. ఆ షోడశ కర్మల్లో వివాహం కూడా ఒక చాలా గొప్ప కార్యక్రమం. ప్రతి మానవుడికి తన జీవితంలో వివాహం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. అసలు జ్యోతిష్ శాస్త్రం కూడా ఒక విషయం ఏం చెప్తుందో తెలుసా? ప్రతి మానవుడు తన పుట్టినప్పుడు తనకు ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం అందులో ఏమైనా బలాలు ఉండొచ్చు, బలహీనతలు ఏమైనా ఉండొచ్చు. ఆ జాతక ప్రభావం 2 సందర్భాల్లో వారి యొక్క జీవితంలో మారుతాయి. ఒకటి వివాహమైన తర్వాత, 2 సంతానం కలిగిన తర్వాత. అంటే జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. అంటే ఒక వ్యక్తి జీవితంలో తనకి కష్టాలు ఉండేటువంటి జాతకం ఉందాం అనుకున్నాం. అటువంటి వ్యక్తికి మంచి సౌభాగ్యవతి అయినటువంటి లక్ష్మీ యోగం ఉన్నటువంటి అమ్మాయితో పెళ్ళి అయితే ఆ వ్యక్తి జీవితంలో కష్టపడుతూనే ఉంటాడు, కానీ అతని కష్టానికి రెట్టింపు అంటే ధనం. మంచి ఉద్యోగులు అయితే ఒక CEO పొజిషను, ఉదయం 8 వెళ్తాడు, రాత్రి 8 వస్తాడు, కష్టపడతాడు, కానీ ఆ డబ్బుని ఆ కుటుంబం అంతా కూడా ఇది చేసుకుంటూ ఉంటారు. అలాగే అతనికి లక్ష్మీ యోగం కానీ ఇలాంటి యోగం ఉన్నటువంటి అమ్మాయితో పెళ్ళి అయితే జీవితం మారుతుంది. అలాగే సంతానం కలిగిన మారుతుంది. అటువంటి వివాహం వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో ఇలా ఫేక్ పెళ్ళిళ్ళు వంటివి చేసుకోమని శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. ఇలాంటివి ఆచరించకూడదు. రెండోది, వివాహం ముహూర్తపరంగా పెద్దల సమక్షంలో మన యొక్క ఆచార వ్యవహారాలను పాటిస్తూ చేయాలి. ఇలాంటి తప్పుడు విషయాలుగా ఆచరిస్తే అవి సత్ఫలితాలు కాకుండా చెడు ఫలితాలు వస్తాయి. ఇంకోటి, సమాజంలో వ్యాపార ధోరణి ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కటి వ్యాపారం, ఎదుటివాడిని ఎలాగా వ్యాపారంలోకి దింపాలి అని. మనం నేటి ఆధునిక తరాన్ని మనం తీసుకుంటే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవడం, లేట్ పెళ్ళిళ్ళు చేసుకోవడం, వీళ్ళ మీద ఆ వ్యాపార ప్రభావం ఉన్నది ఇప్పటికే. ఇది కాకుండా పెళ్ళికి ముందే ఏవో రిలేషన్స్ అని ఇలాంటివన్నీ ఆధునిక తరం ఆల్రెడీ ఇలాంటి వాటి వల్ల పాడైపోతుంది. అందులో ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటివి కూడా ఉన్నాయని తెలిస్తే ఇంకా వాళ్ళు పెళ్ళే చేసుకుంటారా? పెళ్ళి మీద వాళ్ళకి అసలు ఆ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుందా? మనం వివాహం ఎందుకు చేసుకోవాలి? ప్రతి వ్యక్తి ఆలోచించాల్సిన విషయం, వివాహం ఎందుకు చేసుకోవాలి? మనం ధర్మాన్ని పాటిస్తూ ధర్మబద్ధంగా అనుసరించాలి. అసలు ధర్మబద్ధంగా అనుసరించాలి అంటే ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా, చాలామంది నాకు పెళ్ళి అక్కర్లేదు, నేను ఒంటరిగానే ఆనందంగా ఉన్నాను అనుకుంటున్నారు. ప్రతి వ్యక్తికి తనకి జీవితంలో ఒక తోడు లేదా తన యొక్క అంత్య దశలో తనకి సహాయపడడానికి, తను అర్థం చేసుకోవడానికి, తనతో ముందుకెళ్ళడానికి ఒకళ్ళు కావాలనేటువంటి విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. అది మన పెద్దలు గుర్తించారు, ఖచ్చితంగా ఉండాలి. రెండోది, మనం ఏ కార్యక్రమం చేయాలన్నా, ఒక శుభకార్యం చేయాలన్నా వాడు గృహస్థుడై ఉండాలి, వివాహమై ఉండాలి. భార్య లేకుండా మీరు ఏ కార్యం చేయలేరు. అంటే ఒక గృహప్రవేశం చేసుకోలేరు, ఇంట్లో ఒక శుభకార్యం చేయలేరు. ఖచ్చితంగా భార్య ఉండాలని మన యొక్క సనాతన ధర్మం, హిందూ ధర్మం చెప్పింది. అందువల్ల ఇలాంటి వ్యవస్థని భ్రష్టు పట్టించేటువంటి ఇలాంటి పనులు చేయడం వల్ల అది సమాజానికి హితము కాదు, మంచిది కాదు. ఇటువంటి వాటిని మనం ప్రోత్సహించకూడదు, ఇలాంటి వాటిని నమ్మకూడదు అని నేను మీకు తెలియజేస్తున్నాను. 2 వ్యక్తులని, 2 కుటుంబాలని కలిపే ఈ వివాహాన్ని కూడా కమర్షియల్గా మార్చడం అనేది అందరినీ బాధకు కూడా గురి చేస్తుంది. ముఖ్యంగా ఈ పెళ్ళిళ్ళకి వెళ్ళే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా. ఈవెంట్లు నిర్వహించే వాళ్ళు అనుకోండి, వాళ్ళంటే ఒక 10 లక్షలు ఖర్చు పెట్టేసి ఈవెంట్ చేస్తారు. మళ్ళీ టికెట్లు కొనుక్కొని మరి 1500 నుంచి 10,000 రూపాయల వరకు ఈ టికెట్ల రేట్లు ఉంటున్నాయి. ఇలా వెళ్ళిపోయి పెళ్లికి వెళ్ళిన ఫీలింగ్ తెచ్చుకోవడానికి అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడం ఏంటి? సనాతన ధర్మాన్ని గౌరవించేటువంటి వారు, శాస్త్రాలని గౌరవించేటువంటి వారు, హిందూ ధర్మాన్ని పాటించేటువంటి వారు ఇలాంటి పనులు చెయ్యరమ్మా. అసలు ఆ పెళ్ళికి పెట్టే డబ్బులో సగం డబ్బులు పెట్టినా వారు సొంతంగా వారి వివాహం
వివాహానికి వాడుకోవచ్చు ఒకటి. అందుకని మన హిందూ ధర్మంలో ఇలాంటి కార్యక్రమాలు అసలు మన హిందూ ధర్మంలో ఏ రకంగా ఉన్నాయి. మనం భద్రాచలంలో రాముల వారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. మీరు భగవంతుడికి కళ్యాణం చేస్తూ ఆ కళ్యాణంలో ఆనందించి తరింపజేసేటువంటి వ్యవస్థ మన సనాతన ధర్మంలో. అంతే తప్ప మీకు మీరుగా చేసుకునేటువంటి ఇలాంటివి ఇవన్నీ తప్పుడు వ్యవస్థ, సనాతన ధర్మాన్ని పాడు చేసేటువంటి వ్యవస్థలు. దీన్ని మాత్రం హిందువులు, అందులోనూ ఈ భక్తి మార్గంలో ఉండేటువంటి వారు, సుమన్ టీవీలో ఎంతోమంది భక్తి భావంతో ఇలాంటి ఛానల్ చూసేటువంటి వారు, డివోషన్ చూసేటువంటి వాళ్ళు, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి, ఇటువంటి వాటిని ఖండించాలి. హిందూ సాంప్రదాయాల్ని పాటించేటువంటి వాటికి దూరంగా ఉండాలి. మన సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన ప్రక్రియ వివాహ ప్రక్రియ. వివాహ విషయంలో సరైన ముహూర్తంతో వివాహం చేసుకోవాలి. వివాహానికి కూడా చాలా 3 ముహూర్తాలు చాలా ముఖ్యంగా చెప్పారు. అందులో మనకి పెళ్లి చూపులకి ఉన్నటువంటి ముహూర్తం, తాంబూలాలకు ఒక ముహూర్తం, వివాహానికి కూడా ముహూర్తం, అలాగే గర్భాధానానికి, ఇలా ఈ 4 ముహూర్తాలు ఖచ్చితంగా ఉండాలి. వివాహ విషయంలో గర్భాధాన ముహూర్తం చాలా ప్రధానం అని కూడా చెప్పింది శాస్త్రం. పెళ్లి ముహూర్తం కొంచెం సరిగ్గా లేకపోయినా గర్భాధాన ముహూర్తం బలంగా ఉండాలని కూడా పెద్దలు చెప్పారు. అలా ఈ 4 కూడా ముహూర్తాలు పెట్టుకుని పద్ధతిగా చేసుకునేటువంటిది పెద్దల ఆశీస్సులతో చేసుకోవాలి. అందులో వివాహ విషయంలో మనకి ఎదురు సన్నాహాలు జరుగుతాయి. వివాహ విషయంలో గంటలు వాయిస్తారు. ఎందుకంటే పితృదేవతలు వస్తారు, ఇక్కడ 2 కుటుంబాలు కలుస్తున్నాయి అని వారి ఆశీర్వచనాలు కూడా అక్కడ లభిస్తాయి. దేవతలందరూ కూడా ఆశీర్వదించి చేసుకునేటువంటి అంత గొప్ప వివాహ వ్యవస్థని ఇలా ఆచరించకూడదు, ఇలాంటివి తప్పుడు పనులు చేయకూడదని మాత్రం సూచిస్తున్నాను. డబ్బు కోసం రకరకాల వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. ఎంతో గొప్పదైన మన వివాహ బంధాన్ని కూడా ఏకంగా ఫేక్ వెడ్డింగ్ పేరుతో ఇలా బిజినెస్గా మార్చడం మాత్రం మనమందరం ఖండించాల్సిందే. ఈవెంట్ ఆర్గనైజర్స్ డబ్బు కోసం ఏదైనా చేస్తారు, కానీ టికెట్లు కొనుక్కొని వెళ్ళే మనమందరం మాత్రం ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాల్సిందే. ధన్యవాదాలు గురువు గారు.